హాయ్ ఫ్రెండ్స్, ఈ దేవస్థానం మీరు ఏమైనా చూస్తుంటే కింద ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రూమ్లో బొట్టు లేదనేసి దేవస్థానం తగ్గుతున్నాయి. దేవస్థానంతో బొట్టు పెట్టించుకుంటున్నాము. ఇక్కడ మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ అందరూ బొట్టు పెట్టించుకొని పూజ సామాన్ తీసుకొని దేవునికి దీపం అంటిద్దామనేసి దేవునికి దీపం అంటించి మేము నడిచే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అనేసి అది ముగించుకొని దర్శనం ముగించుకొని ముందుకు పోతా ఉండము. అది అయిపోయింది. నెక్స్ట్ చిక్కిందే బుజ్జి వినాయక అది అయిపోయింది. మేము దర్శనం చేసుకుంది అగ్నిలింగము. ఆ అగ్నిలింగం అయిపోయినాక యమలింగము మీరు చూస్తుండొచ్చు. యమలింగం ఫ్రెండ్స్, ఈడ ఇంగ్లీష్లో ఏం రాస్తున్నారో కామెంట్స్ చేయండి. నేను మమ్మీ అది నగి వేస్తాను. అలా పోతా మేము దర్శనం చేసుకునేది నిరుది లింగం. అది అయిపోయినాక సూర్యలింగం, అది అయిపోయినాక వాయులింగం, మళ్ళీ యువలింగం, అది అయిపోయినాక చంద్రలింగం, మళ్ళా కుబేరలింగం. మీరు చూస్తుండొచ్చు మమ్మీ ఎంత క్యూలో నిలుచుకుంది అనేసి. మమ్మీ క్యూలో నిలుచుకునే కారణం వచ్చేసి ఇదే మోక్ష మార్గం అనేసి. సన్న దారి ఉంటుంది అంతే. ఆ సన్న దారిలో ఇంకా ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేదాన్ని మోక్షం లింగంలో మమ్మీ నేను ఇద్దరు దర్శనం చేసుకొని ఆ పక్క నుంచి సందులో వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఈశాన్య లింగం దర్శనం చేసుకొని కాళ్ళు నప్పిస్తాడు అనేసి ఇక్కడ కళ్యాణి ఉంటే కళ్యాణి తగ్గిపోయేసి కాళ్ళు పెట్టుకొని కొంచెం రిలాక్స్ అయ్యేసి మమ్మీ నేను అందరం వచ్చే వరకు కాసుకొని మా తమ్ముడు మేము అంతా వచ్చి ఒకేటే దర్శనం లాస్ట్ ఫైనల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటాడచ్చు. ఒక పక్క పారివేల సౌండ్, ఇంకొక పక్క శంఖమూల సౌండ్ ఎంత బాగా వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.